వెల్కమ్ గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంథింగ్ విత్ శశి. సో నేను ఈరోజు నుంచి కొన్ని న్యూస్ వీడియోస్ కూడా పెడదాం అనుకుంటున్నానండి. సో ఈ న్యూస్ అనేవి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి, స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ న్యూస్ నేను దేవుడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. మన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు నైట్ భోజనంలో వడ పెడుతున్నారండి. యాక్చువల్గా ఇంతకుముందు వడ అయితే లేదు. సో ఇప్పటి నుంచి అంటే ఈరోజు జూలై 10th నుంచి అనుకోండి, ఈ రోజు నుంచి మనకి నైట్ భోజనంలో అయితే వడ పెడుతున్నారనమాట. సెకండ్ అప్డేట్ వచ్చేసి మన ఇండియన్ వాటర్స్లో యాంటీ డ్రోన్ సిస్టమ్ తీసుకురాబోతున్నారండి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ వచ్చేసి ఓన్లీ 4-5 కిలోమీటర్స్ దూరం నుంచి వస్తున్న డ్రోన్స్ని పసిగట్టి అది కూల్చివేయగలదు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ అయితే ఏంటంటే, ఇప్పుడు మన హిందుస్థాన్ షిప్ యార్డ్ పెంటగాన్ లిమిటెడ్తో మన గవర్నమెంట్ అనేది ఒప్పందం కుదుర్చుకుంది. సో వాళ్ళు ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ అనేది తీసుకొస్తున్నారు. సో దీనివల్ల 30 కిలోమీటర్స్ రేడియస్లో, సో మీకు తెలుసండి, మన పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ 400 డ్రోన్స్ మన మీదకి ప్రయోగించారనమాట. ప్రస్తుతం మన దగ్గర అయితే సర్ఫేస్ మీద యాంటీ డ్రోన్ సిస్టమ్ అయితే ఉందండి. మనకి ఆకాష్ మిసైల్స్ ఉన్నాయి, మరి రష్యా నుంచి S-400 మిసైల్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కాకుండా మనకు సీలో, వాటర్స్లో మనకి యాంటీ డ్రోన్ టెక్నాలజీ కావాలి అనేసి ఈ డీల్ అయితే చేసుకున్నారండి. ఇంకొక మేజర్ అప్డేట్ అండి, బ్యాంక్ లాకర్స్. ఈ మధ్య చాలామంది బ్యాంక్ లాకర్స్ యూస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కొడుకులు కూతుర్లు ఫారెన్లో సెటిల్ అయి ఉంటారు. సో పేరెంట్స్ కూడా అక్కడికి వెళ్తారు, 1 or 2 years అక్కడ ఉంటారు. సో ఈలోపు విలువైన డాక్యుమెంట్లు, బంగారం అవన్నీ ఫ్లైట్లో తీసుకెళ్లారు కాబట్టి సో బ్యాంక్ లాకర్లో పెట్టి వెళ్తున్నారు. సో బ్యాంక్ లాకర్స్ ఎంతవరకు సేఫ్ అనేది 2 minutesలో ఇన్ డీటెయిల్గా చెప్పేశానండి ఈ వీడియో. 2023లో ఒక సంఘటన జరిగిందండి బీహార్లో. ఒక ఆమె 18 lakhs బ్యాంక్ లాకర్లో పెట్టింది. తను ఒక 6 months, 1 year, 2 years ఓపెన్ చేయలేదు లాకరు. ఓపెన్ చేస్తే చెదలు పట్టి మొత్తం డబ్బులన్నీ పాడైపోయాయన్నమాట. సో అంతెందుకు, రీసెంట్గా నిన్ననే వరదలు వచ్చాయి మన హిమాచల్ ప్రదేశ్లో. ఒక బ్యాంకు, అదేదో సేవా సహకార బ్యాంక్ అనమాట, రీజనల్ కోఆపరేషన్ బ్యాంక్ లాగా ఉందన్నమాట. సో అది వరదల్లో మునిగిపోయింది. సో ఆ బ్యాంకులో డబ్బు, ఇలాగా ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ కెలామిటీస్ ఏవి జరిగినా కూడా బ్యాంకు ₹1 కూడా మీకు రివర్స్ తిరిగి ఇవ్వదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ లాకర్స్లో ₹1 కూడా ఇవ్వదు అంటే DICGC అని ఒకటి ఉందండి, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేసి. సో దాని నుంచి బేసిక్ ఇన్సూరెన్స్ ఉంటుంది, 1 lakh 2 lakh అలా ఉంటుందన్నమాట. ప్రకృతి వైపరీత్యాలు కాకుండా బ్యాంకు ఎంప్లాయీస్ తప్పు చేయడం వల్ల, బ్యాంక్లో దొంగలు పడడం వల్ల, లేకపోతే బ్యాంక్లో ఏమన్నా గోడలు అవి కూలిపోవడం వల్ల, అంటే వాళ్ళ మిస్టేక్, బ్యాంక్ వాళ్ళ మిస్టేక్ ఉంటే మీకైతే అమౌంట్ ఇస్తారు. కానీ ఎంత ఇస్తారు అదే ఇక్కడ లాజిక్. మీరు లాకర్కి సంవత్సరానికి ఎంత కడతారో, ఒకవేళ మీరు లాకర్కి సంవత్సరానికి 10,000 కడుతున్నారండి, దాంట్లో ఇంటూ 100 times అంటే 10 లక్షలు. మీరు లాకర్కి 5,000 కడుతుంటే 5 లక్షలు. సో లాకర్లో మనకి 4 types ఉంటాయండి, సైజెస్ అనమాట. చిన్న లాకర్స్, పెద్ద లాకర్స్, దానికి ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి అమౌంట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ₹1,00,00,000 మీరు లాకర్లో పెట్టినా కూడా మీరు బ్యాంకుకు సంవత్సరానికి కట్టే అమౌంట్కి 100 రెట్లు మాత్రమే మీకు ఇస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన డబ్బుల్ని కానీ మన దస్తావేజుల్ని కానీ సో మనం ఎలా కాపాడుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాంక్ లాకర్లో ఏదైనా పెడుతున్నారు అంటే డబ్బు మాత్రం పెట్టకండి, డబ్బును FD చేయండి, మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఓకేనా. ఇంకా మీకు ఇంటికి సంబంధించిన దస్తావేజులు, ఇంకేమన్నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ మనకు బ్యాగ్స్ వస్తాయి, అలాంటి బ్యాగ్స్లో పెట్టి లాకర్లో పెట్టండి. ఇంకోటి ఏమంటే, ఆ లాకర్కి ఇన్సూరెన్స్ తీసుకోండి, మంచి ప్రీమియం ఇన్సూరెన్స్ తీసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ మొత్తం మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత ఉంటుందో, సో ఏ తప్పు జరిగినా, న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కూడా మీకు ఇన్సూరెన్స్ అయితే వర్తిస్తుంది. సో మీరు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకోటి ఏమంటే, బ్యాంక్ లాకర్లో మీరు ఏం పెట్టుకున్నారు అవన్నీ ఒక డైరీలో రాసుకొని పెట్టుకోండి, ఫోటోలు కూడా తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఏం పెట్టారో కూడా కొంతమంది మర్చిపోతుంటారు, ఒక 2-3 years తర్వాత ఓపెన్ చేస్తారు కాబట్టి. సో ఇక్కడ ఫ్రాడ్ జరగడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. ఇది అండి సింపుల్గా ఇన్ డీటెయిల్గా బ్యాంక్ లాకర్ గురించి. నెక్స్ట్ అప్డేట్ క్రికెట్ గురించి అండి. మన ఇండియా అయితే టెస్ట్ మ్యాచ్ గెలిచింది ఇంగ్లాండ్లో. సో గత 58 సంవత్సరాలుగా మన ఇండియా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు ఇంగ్లాండ్లో, అది కూడా ఎస్పెషల్లీ ఎడ్బస్టన్లో. సో ఇది మన గిల్ సేన చరిత్ర అయితే తిరగరాశారండి. గిల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 200+, సెకండ్ ఇన్నింగ్స్లో 100+ స్కోర్ చేశారండి. ఇంకా ఆకాష్ దీప్, సిరాజ్ అయితే ఎక్సలెంట్ బౌలింగ్ చేశారు. సో వాళ్ళే మెయిన్ మన విజయానికి కారణం అని చెప్పాలి. నెక్స్ట్ అప్డేట్ అండి, మన అహ్మదాబాద్లో ఫ్లైట్ కూలిపోయింది కదా, సో దాని మీద కమిటీ వేశారు. సో వాళ్ళు కమిటీ ఇచ్చిన నివేదిక ఏంటంటే, ఆల్మోస్ట్ 10,500, 11,000 చేంజ్ పోస్టులు అయితే మనకి పెండింగ్ ఉన్నాయంట. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, సో DCGCలో, మరి AAI, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇంకొకటి BCAS, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. సో వీటిలో చాలా ఖాళీలు ఉన్నాయి. వాళ్ళు అవి ఫిల్ చేయకుండా ఉన్న ఎంప్లాయీస్కే ఒత్తిడి పెంచడము, కాంట్రాక్ట్గా తీసుకోవడము, డిప్యూటేషన్ తీసుకోవడము, అవుట్సోర్సింగ్ తీసుకోవడము, ఇలాంటివి చేస్తున్నారు. సో వీటి వల్ల సర్వీస్ క్వాలిటీ తగ్గిపోయింది.
అనేసి ఆ కమిటీ అయితే నివేదిక వెల్లడించిందండి. మేబీ నెక్స్ట్ కమింగ్ 6 months ఆర్ 1 yearలో సో సివిల్ ఏవియేషన్కి సంబంధించిన జాబ్స్ అయితే పడతాయండి కంపల్సరీగా. సో మన మ్యాగజైన్స్లో న్యూస్ పేపర్స్లో ఇదే రాశారు. సో ప్రిపేర్ అయ్యేవారు కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఇంకో పెద్ద అప్డేట్ అండి, మహేష్ బాబు గారికి నోటీసులు వచ్చాయి కన్జ్యూమర్ ఫోరం నుంచి. ఆయన సాయి సూర్య డెవలపర్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. సో వారు బాలాపూర్లో, రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో ఏదో లేఅవుట్ వేశారనేసి ఒక కస్టమర్ దగ్గర నుంచి 35 lakhs తీసుకున్నారు. సో అది లేదు అని తెలిసినప్పుడు కస్టమర్ అడిగితే 15 lakhs ఎన్నికి ఇచ్చారనమాట. సో కస్టమర్ కేసు వేశారు. సో ఆ ఓనర్ని, ఆ కంపెనీ ఓనర్ని సో మహేష్ బాబు గారు బ్రాండ్ అంబాసిడర్ చేశారు కదా, సో ఈయన నెంబర్ 3 ముద్దాయిగా కూడా ఈయన యాడ్ చేశారు. సో మహేష్ బాబుకు సంబంధించిన లాయర్ కూడా నోటీసులు తీసుకున్నారు, మిగిలిన ఇద్దరు తీసుకోలేదు. సో దానివల్ల పోస్ట్పోన్ అయింది. August 7, 2025 మళ్ళీ విచారణ చేపడుతున్నారు. సో ఇదేం దరిద్రం అండి, మహేష్ బాబు గారు లాంటి వారికి కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. సో చట్టం ముందు అందరూ సమానులే, కానీ మనం బ్రాండింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని కొంచెం క్లీన్గా ఉన్న వాటికే బ్రాండ్ అంబాసిడర్గా వెళ్తే బాగుంటుందనేసి నా ఉద్దేశం. నెక్స్ట్ అప్డేట్ అండి, ఎలాన్ మస్క్ గారు కొత్త పార్టీ పెడుతున్నారు. సో మీకు తెలుసు, ట్విట్టర్ అధినేత, ప్రపంచంలోనే ధనవంతుడు, నెంబర్ 1 ధనవంతుడు మన ఎలాన్ మస్క్ గారు ద అమెరికా పార్టీ అయితే పెట్టారు. సో ఇది అమెరికా ప్రజలకు ఫ్రీడమ్ ఇవ్వడానికి ఈ పార్టీ పెడుతున్నాడని చెప్పారు. మీకు తెలిసిందే, ట్రంప్కి ఆయనకి పడటం లేదు. సో ఆయన టారిఫ్ల వల్ల ఎలాన్ మస్క్ కంపెనీకి చాలా నష్టం వచ్చింది. సో ఇప్పుడైతే ఆయన కొత్త పార్టీ స్టార్ట్ చేశారు. అలా ఎలాన్ మస్క్తో ఫ్రెండ్షిప్ కట్ చేశారో లేదో, ట్రంప్ గారు వచ్చేసి మన ముఖేష్ అంబానీ గారితో మరి ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశారు. సో అది నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అసలు ముఖేష్ అంబానీ గారితో ఏం ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశారనేది. సో ఈ కొత్త పార్టీ ఎలా ఉంటుందో ఏమో మనకి నెక్స్ట్ అప్డేట్స్ నేను ఇస్తాను. నెక్స్ట్ అప్డేట్ అండి, కేరళలో అయితే కొత్త వైరస్ వచ్చింది. ఆ వైరస్ పేరు వచ్చేసి నిఫా. సో ఇప్పటికీ 383 members అయితే క్వారంటైన్లో ఉన్నారు. అక్కడ ఒక అడాల్సెంట్ అమ్మాయి కూడా, ఒక 10-11 years అమ్మాయి కూడా చనిపోయింది. సో వాళ్ళని క్వారంటైన్లో ఉండి వాళ్ళని మానిటర్ చేస్తున్నారు. ఇంకో పెద్ద అప్డేట్ అండి, మన ఇండియన్ సైంటిస్టులు అయితే DRDO వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్కి ఒక ఫోటోనిక్ రేడార్ని అయితే కనిపెట్టారండి. సో యాక్చువల్గా కొన్ని స్టిల్త్ విమానాలు ఉంటాయండి, మన అమెరికాలో కానీ రష్యాలో కానీ స్టిల్త్ విమానాలు ఉంటాయి. అవి ఏమంటే అవి వస్తున్నాయని కూడా మనం కనిపెట్టలేమన్నమాట, మన రేడార్ వ్యవస్థ వాటిని గుర్తించలేదు. సో ఇప్పుడు ఈ ఫోటోనిక్ రేడార్తో ఏమవుతుందంటే, సో ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి, ఇది స్టిల్త్ విమానాలైనా కూడా కనిపెడుతుంది అనమాట. సో ఇది డెవలప్ అయింది. సో దీన్ని టెస్ట్ చేస్తున్నారనమాట, రకరకాలుగా టెస్ట్ చేసి అన్ని కండిషన్స్లో. ఇంకా ఈ రేడార్స్ని మన రాఫెల్ జెట్స్లో, మన సుఖోయ్ విమానాల్లో కూడా పెట్టాలని చూస్తున్నారు. ఈవెన్ ఇది కనిపెట్టడమే కాదు, శత్రువుల మీద దాడి కూడా చేస్తుందన్నమాట. సో ఇంతకుముందు మన దగ్గర ఉన్న రేడార్ వ్యవస్థ వచ్చేసి 1956లో ఆ కాలం నాటిదండి. అది రేడియో ఫ్రీక్వెన్సీ యూస్ చేసి కనిపెడుతుంది. సో ఇప్పుడున్నది వచ్చేసి ఫైబర్ ఆప్టిక్స్ అనమాట. ఇది చాలా రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ కూడా ఇది వర్క్ అవుతుందన్నమాట. సో ఇది మనకి చాలా ప్రౌడ్ అని చెప్పాలి. ఇవి ఇవాళ అప్డేట్స్ అండి. వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోలు ఇంకా నెక్స్ట్ వస్తూనే ఉంటాయి. సో దిస్ ఈజ్ యువర్ శశి, సైనింగ్ ఆఫ్.